ప్రభుత్వం ఏర్పడి జూన్ 12కు 2 ఏళ్లు అవుతున్న సందర్భంగా వితంతులకు ప్రభుత్వం కొత్త పింఛన్లు పంపిణీ చేయనున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. సమస్య లేని సమాజ నిర్మాణమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలంలో పర్యటించిన అచ్చెన్న నూతన రహదారి పనులకు శిలాఫలకాలు ఆవిష్కరించారు. ఆయుష్ ఆసుపత్రిలో అధునాతన ల్యాబ్ను ప్రారంభించారు. పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. నరసన్నపేట నుంచి డోలా, పోలాకి, నౌపడ వరకు రహదారి అభివృద్ధి పనులకు త్వరలోనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. భర్తలు చనిపోయినటువంటి వితంతువులు ఉన్నారు, వాళ్ళు చాలా బాధపడుతున్నారు. అందుకే ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. రేపు వచ్చే నెల 12వ తారీఖు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో ఈ రాష్ట్రం మొత్తం మీద భర్త చనిపోయి ఎవరైతే వితంతువులుగా ఉన్నారో వాళ్ళందరికీ కొత్తగా పెన్షన్లు ఇవ్వడానికి డిసిషన్ తీసుకున్నారు. అదేవిధంగా విడతలకు ఇంకా వృద్ధాప్య పెన్షన్లు అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం.